తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు పెద్ద కొడుకు పెళ్లి పత్రికలు వంచదందుకు మంచిగానే తిరుగుతున్నాడు కదా. చుట్టాలు పక్కాలే కాదు, అటు కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న లీడర్లందరూ తానికి పోయి పెళ్లి పత్రిక చేతిలో పెట్టి పెళ్లి పేరంటానికి తప్పక రావాలని పిలిచిండట. ఎవరెవరిని కలిసిండు అంటే మీరే చూడురి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారుకు పెళ్లి పత్రిక ఇచ్చేదందుకు పోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారుకు మర్యాదలు మంచిగానే చేసిండు. రాక బట్టి సార్ వచ్చిండని శాల్వా తీసుకొచ్చి మెడల మీద కప్పిండు. అటెనక సిక్కి టోపీ తీసుకొచ్చి ఇట్లా నెత్తి మీద పెట్టిండు. అట్లనే పెద్ద దండ తెచ్చి మెడల చేసి మరీ మర్యాదలు చేసిండు. ఇట్లా కర్ణాటక డిప్యూటీ సీఎం సార్ చేస్తున్న మర్యాదలు చూసి బట్టి విక్రమార్క సారు బాగానే మనసులో మురిసిపోయినట్టే ఉన్నాడు. కానీ చూసిండ్రా, ఇట్లా భుజాల మీద కండవా వేసుకొని నెత్తికి టోపీ పెట్టుకొని మెడల దండ వేసుకుంటే అచ్చం బట్టి విక్రమార్క సారు మైసూరు మహారాజు లెక్కనే గానొస్తున్నట్టు లేడు. పెద్ద కొడుకు పెళ్లి పత్రికలు పట్టుకొని వారం దినాల సంధి చేయి పార్టీ పెద్ద లీడర్లను తెలంగాణ సీఎం రేవంతాలు సార్ను కాంగ్రెస్ బలగాన్ని మొత్తం కలిసినా కూడా ఎవ్వరు కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ సార్ చేసిన మర్యాదలు చేయలేదని మనసులో అనుకొని బట్టి విక్రమార్క సారు బాగానే మురిసిపోవచ్చు. మరి కొడుకు పెళ్లికి శివకుమార్ సారు కూడా వస్తాడు కాబట్టి ఆయనకు కూడా మంచి దావత్ ఇయ్యాలని అనుకున్నాడు కావచ్చు. అయ్యా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సారు, మరి పెళ్లి పనులు బిరానా ఒడగొట్టి బడ్జెట్ కేటాయింపుల మీద మనసు పెట్టి ఎన్నికల ముంగట ప్రజలకిస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాని పథకాలకు బడ్జెట్ కేటాయించే పని పెట్టుకుంటే బాగుంటది. అట్లా కూడా మనసులో పెట్టుకోండి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు. కొడుకు పెళ్లి మురిపెంలో పడి మర్చిపోతారేమో యాద్ చేస్తున్నాం అంతే అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.